హలో ఎవ్రీవన్, ఇవాళ నేను డ్రైవ్ చేయబోతున్న హోండా యాక్టివా 6G మోడల్. సో ఇదైతే BS6 కంప్లైంట్. సో ముందుగా అయితే మనకి ఇది బేస్ వేరియంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్ అనేది వస్తుంది. సేమ్ ఇస్ ద కేస్ విత్ ద ఇండికేటర్స్, దే ఆర్ ఆల్సో హాలోజన్. సో నో LED థింగ్స్ హియర్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఒక కాస్మెటిక్ అప్డేట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ట్రీట్మెంట్ అయితే మారింది. అండ్ క్రోమ్ కంటిన్యూస్ ఫ్రమ్ ద 5G మోడల్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఫైనల్లీ ఒక టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫైనల్లీ. అండ్ ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 12 inch టైర్. అండ్ దీస్ ఆర్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ నో డిస్క్ బ్రేక్స్. ఇట్ గెట్స్ ది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ ఫుట్ బోర్డ్ ఏరియా కూడా మనకి ప్రీవియస్ 5G కన్నా ఇంక్రీజ్ అయింది బై ఫ్యూ mm. అండ్ సైడ్ ఫుట్ ప్యాక్స్ ఫర్ ది రియర్ ప్యాసింజర్ అండ్ ఇంజిన్ కూలింగ్ ఫ్యాన్. అండ్ సైలెన్సర్ కూడా మనకి చిన్నగా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ మఫ్లర్ ఫర్ ది సైలెన్సర్. వెనకాల టైర్ సైజ్ వచ్చేసి 10 inch అండ్ ఇది కూడా ట్యూబ్లెస్ టైరే. నో అలాయ్ వీల్స్ ఆన్ దిస్ వెహికల్. అండ్ వెనకాల నుంచి యాక్టివా 125 లా కనిపిస్తుంది, కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఆ బల్కినెస్ అవి కూడా. సో ఫ్యూల్ ఫిల్లర్ మనకి ఎక్స్టర్నల్ ఇప్పుడు. సో మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. సో ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసి 5.3 liters. అండ్ యాక్టివా 6G అని కనిపిస్తుంది విత్ BS6. ఒక ప్రాపర్ సెంటర్ స్టాండ్ అండ్ ఒక కిక్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది. సో ఒక సైడ్ స్టాండ్ కూడా. సో నథింగ్ హ్యాస్ చేంజ్ మచ్. అండ్ ఒక హుక్ అయితే వచ్చింది కింద విచ్ ఈస్ వెరీ అన్కన్వెన్షనల్. లోపలికి ఉంది, జనరల్గా మనకి ఇక్కడ బయటకు ఉంటాయి. అండ్ ఫ్రంట్ కూడా ఒక హుక్ వచ్చింది. నో పాకెట్స్ ఆర్ ఎనీథింగ్ ఎట్ ద ఫ్రంట్. అండ్ సెంటర్లో అయితే మనకి ఒక బేసిక్ అనలాగ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఒక అనలాగ్ స్పీడోమీటర్ ఉంది, ఒక ఓడోమీటర్ ఉంది అంతే. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్కి సెపరేట్ లైట్స్ అండ్ పాస్ స్విచ్, పాస్ లైట్ అండ్ ఇంజన్ వార్నింగ్ సింబల్ అండ్ ఒక ఫ్యూల్ గేజ్ ఉంది. సో ఈ క్లస్టర్ అయితే నాకు చాలా బేసిక్గా కనిపిస్తుంది, వెరీ బేసిక్. ప్రీవియస్ 5Gలో అయితే కింద డిస్ప్లే కూడా వచ్చేది, డిజిటల్ డిస్ప్లే. బట్ ఇప్పుడు ప్రజెంట్ 6Gలో అయితే ఏ వేరియంట్లోనే రాదు మనకి డిజిటల్ స్పీడోమీటర్ అనేది. సో విచ్ ఈజ్ కైండ్ ఆఫ్ సాడ్ థింగ్. అండ్ ఇవి వచ్చేసి హై బీమ్, లో బీమ్. మనం పాస్ స్విచ్ కూడా ఇచ్చారు దీనిలో, ఇలా ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్. సో లెట్స్ చెక్ ద హార్న్. హార్న్ ఈజ్ డీసెంట్ యాక్చువల్లీ. అండ్ కిల్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఈజ్ వెరీ ఫంకీ. సో మనం స్టార్ట్ చేయాలంటే బ్రేక్ ప్రెస్ చేసి, చాలా స్మూత్గా ఉంది స్టార్టింగ్ సౌండ్ అయితే. సో ప్రీవియస్ జనరేషన్ యాక్టివా కన్నా చాలా స్మూత్నెస్ ఉంది. అండ్ ఇది కూడా కొంచెం పెరిగింది మనకి హైట్. సో నార్మల్గా ఇది వచ్చేసి కొంచెం దీంతో కలిసి ఉండేది, ఈ లెవెల్లో ఉండేది మనకి ఈ హైట్ కూడా. సో అది కూడా పెరిగింది. అండ్ మిర్రర్స్ కూడా కొంచెం ఆ ఎస్థెటిక్స్ అపీల్ని అయితే చూపిస్తున్నాయి. సీట్ ఓపెన్ చేద్దాం మనం. సో సీట్ సైజ్ హ్యాపెన్స్ టు బీ అరౌండ్ 18 liters. సో ప్రీవియస్ జనరేషన్ లానే ఉంది, సైజ్ అయితే ఏం పెరగలేదు. ఫుల్ సైజ్ హెల్మెట్ చెప్పలేము, సరిపోవచ్చు మేబీ. అండ్ కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, సో మనం డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇలాగా. అండ్ టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ గ్రాబ్ రైల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, వైడ్గా. సో ప్రీవియస్ జనరేషన్ కన్నా వెహికల్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, వీల్ బేస్ అండ్ సీట్ హైట్ కూడా పెరిగింది. మరి రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందామా? లెట్స్ గో. ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నా. సో
వి గో. పర్ఫార్మెన్స్ అయితే ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసినప్పుడు లీనియర్గా అనిపిస్తుంది. సో ప్రీవియస్ జనరేషన్ కన్నా పర్ఫార్మెన్స్ అనేది డల్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఫ్రంట్ అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ రావడం వలన రైడింగ్ కంఫర్ట్ అయితే పెరిగింది. అండ్ వెహికల్ అయితే లో ఎండ్ అండ్ మిడ్ రేంజ్ చాలా బాగుంది. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ కూడా మంచిగా ఉంది ఈ వెహికల్ది, బికాజ్ ఆఫ్ ది ఫ్రంట్ సస్పెన్షన్ చేంజ్ చేశారు. సో 5Gలో మనకి డిస్క్ బ్రేక్ ఆప్షన్ అనేది ఉండేది అండ్ సెమీ డిజిటల్ క్లస్టర్ కూడా వచ్చేది, కానీ 6Gలో అవేవి లేవు ఏ వేరియంట్లో కూడా. సో దట్ ఈజ్ డిసప్పాయింటింగ్. అండ్ బేస్ వేరియంట్లో కూడా హాలోజన్ హెడ్ ల్యాంప్ వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ఈడి. సో కాస్ట్ కటింగ్ అయితే చేశారు హోండా నుంచి. అండ్ టేకింగ్ ఏ యూటర్న్ ఈజ్ నో ప్రాబ్లం. సో హ్యాండ్లింగ్ ప్రీవియస్ కన్నా మంచిగా ఉంది బికాస్ ఆఫ్ ది టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రెడ్యూస్డ్ వెయిట్. సో వెయిట్ అయితే అరౌండ్ 1 kg రెడ్యూస్ అయింది. అండ్ వెహికల్ డైమెన్షన్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. లైక్ సీట్ హైట్ కూడా మనకి పెరిగింది బై ఫ్యూ అరౌండ్ 20 mm. అండ్ ఫుట్ బోర్డ్ ఏరియా అండ్ వెహికల్ లెంత్ కూడా పెరిగింది. అండ్ ఇంజన్లో మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ వస్తుంది. సో దానివలన ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా లీనియర్ అండ్ స్మూత్గా ఉంది పవర్ డెలివరీ అనేది. రియర్ సస్పెన్షన్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంది. ఫ్రంట్ అయితే మంచిగా ఉంది, కానీ రియర్ అయితే స్లైట్ స్టిఫ్గా ఉంది. అండ్ సీట్ ఏరియా కూడా ఫ్యూ పెంచారు, అరౌండ్ 20 mm ప్రీవియస్ జనరేషన్ కన్నా. మైలేజ్ అయితే మనకి 5G కన్నా 10% ఇంప్రూవ్మెంట్ ఉందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో ప్రాక్టికల్ మైలేజ్ వచ్చేసి అరౌండ్ 55 to 60 మధ్యలో ఉండొచ్చు. సో BS6 నార్మ్స్ వలన ప్రైసెస్ అనేవి హైక్ అయ్యాయి. అప్రాక్సిమేట్లీ 1 lakh rupees ఫర్ ఎ స్కూటర్ ఈజ్ సో హార్ట్ బ్రేకింగ్. సిటీ డ్రైవబిలిటీ అయితే చాలా బాగుంది. అండ్ టాప్ ఎండ్ కూడా మంచిగా ఉంది, బట్ నాట్ వెరీ ఎగ్జైటింగ్. పవర్ డెలివరీ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ హోండా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్మూతర్ ఇంజన్స్. డిజిటల్ క్లస్టర్ వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. సో ఈ వెహికల్ని ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం చాలా ఈజీ. అండ్ మెనూరబిలిటీ కూడా మంచిగా ఉంది. అండ్ డ్రైవబిలిటీ ఈజ్ గ్రేట్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వ్యూస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.